హీరో అంటే రంగు, రూపం ఉండాలి అనుకునే రోజుల్లో బండ మొహం వీడు హీరో ఏంటి అని అవమానించిన నోళ్ళే ఇప్పుడు ఆయన్ని సీఎం అని పిలుస్తున్నాయి. కనీసం బాత్రూమ్ కూడా లేని ఒక చిన్న గదిలో పెరిగిన ఒక కుర్రాడు అప్పట్లో 60 లక్షల అప్పుతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు బాక్సాఫీస్ బీస్ట్ గా తమిళనాడు జననాయకుడిగా ఎలా మారాడు? దళపతి విజయ్ గారి జీవితంలో మీకు తెలియని ఆ చీకటి గదులు, ఆ కన్నీళ్లు, ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలైన సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. విజయ్ గారు బయట ఎందుకు అంత సైలెంట్ గా ఉంటారో మీకు తెలుసా? దీని వెనుక ఒక గుండెను పిండేసే ఒక చీకటి నిజం ఉంది. విజయ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. కానీ అతనికి 7 ఏళ్లు ఉన్నప్పుడు తన ప్రాణమైన చెల్లి విద్య చనిపోయింది. ఆ మరణం విజయ్ ని ఎంతగా మార్చేసిందంటే ఆ తర్వాత ఆయన మళ్ళీ మామూలుగా మాట్లాడటానికి కొన్ని నెలలు పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆ నిశ్శబ్దానికి కారణం ఆనాటి గాయమే. స్క్రీన్ మీద ఆయన ఇచ్చే ఎనర్జీ అంతా తన చెల్లికి ఇచ్చే ఒక నివాళి లాంటిది. తండ్రి డైరెక్టర్ అయిన విజయ్ కి హీరో ఛాన్స్ ఈజీగా రాలేదు. వీడు నటుడిగా పనికిరాడు అని అందరూ తిట్టారు. తొలి సినిమా నాలయ్య తీర్పు కోసం చివరకు విజయ్ తండ్రి తనకున్న ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టి 60 లక్షలు అప్పు చేశారు. కానీ ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నటుడిగా పనికిరాడు అని పేపర్లు విమర్శించాయి. దానితో విజయ్ 2 నెలల పాటు గది దాటి బయటికి రాలేదు. తిండి మానేసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. కానీ అదే గదిలో తన కసిని పెంచుకున్నారు. డాన్స్, ఫైట్స్, కరాటే ఇలా ప్రతి విషయంలో తనని తాను మార్చుకుని రసిగంతో తిరిగి వచ్చి బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని శాసించారు. ఖుషి, గిల్లీ నుంచి మాస్టర్, లియో వరకు విజయ్ బాక్సాఫీస్ దగ్గర బీస్ట్ లో మారారు. సినిమాతో లక్షలాది మంది ఫ్యాన్స్ ని సంపాదించిన విజయ్ ఇళయ దళపతి నుంచి దళపతిగా కేవలం సినిమాలకే పరిమితం అవ్వకుండా ప్రజల కోసం తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీని స్థాపించారు. గాలికి చెప్పులా ఉండడానికి కూడా వెనుకాడును అని ఆయన అన్న మాటలే ఇప్పుడు ఆయన్ని సీఎం సీటు మీద కూర్చోబెట్టాయి. 2026 ఎన్నికల్లో ప్రపంచం సృష్టించి విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ వంటి దిగ్గజాలు ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం వారి మధ్య ఉన్న బలమైన స్నేహానికి నిదర్శనం. అవమానాల నుంచి అధికార పీఠం వరకు విజయ్ గారి జర్నీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. మరి విజయ్ గారి పాలన ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.